హలో అందరికీ. ఇవే అప్‌గ్రేడెడ్ చపాతీస్. చూడటానికేంటి నార్మల్‌గానే ఉన్నాయి అనుకుంటున్నారా? ఆఫ్‌కోర్స్ నార్మల్‌గానే ఉంటాయి. చూడటానికే కాదు, టేస్ట్ కూడా సేమే ఉంటుంది. బట్ న్యూట్రిషన్ మాత్రం సేమ్ అయితే కాదు. ఇందులో నేను యూజ్ చేసే అడిషనల్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేశా. ఇంట్లో అందరి కోసం నేను 12 చపాతీస్‌కైతే పిండి తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్ మీదే మిక్స్ చేసుకుంటున్నాను. కొంతమంది బౌల్ గూడా తీసుకుంటారు. అది ఎవరి కన్వీనియంట్ వాళ్ళది. చపాతీ సాఫ్ట్‌గా రావడం కోసం నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మా బాబాయ్ అయితే ఓన్లీ చపాతీ మాత్రమే తింటాడు కాబట్టి ఇందులోకి యాడ్ చేసి కర్రీలోకి కాస్త తక్కువ యాడ్ చేసుకున్నాను. ఇలా మధ్యలో నుంచి మిక్స్ చేసుకోవడం వల్ల వాటర్ అయితే బయటికి స్ప్రెడ్ అవ్వదు. ఇదిగోండి, ఇదే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇదేంటనుకుంటున్నారా? ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ పౌడర్ మిక్స్. ఈ పౌడర్ యొక్క బెనిఫిట్ ఏంటో మాక్సిమం అందరికీ తెలుసు. కానీ తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగా ఉంటాయండి. ఈ పౌడర్‌ని నేను ఈచ్ 50 గ్రామ్స్ తీసుకొని బాగా వేయించి బ్లెండ్ చేశాను. ఇలాంటివి డైరెక్ట్‌గా పాలలోకో, వాటర్‌లోకో మనమైతే తీసుకుంటాం. కానీ పిల్లలైతే అట్లా కాదు కదా! ఓవరాల్‌గా హెల్త్ డెవలప్‌మెంట్‌కు, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కు చాలా బాగా యూజ్ అయితుంది. ఈ పౌడర్‌ని మాక్సిమం 1 ఇయర్ ప్లస్ పిల్లలకి మాత్రమే యూజ్ చేయండి. అది కూడా స్టార్టింగ్ ఇంట్రొడ్యూస్ చేసేవారైతే చాలా మినిమమ్, తక్కువ అంటే చాలా తక్కువగా వాడండి. ఫస్ట్ పిల్లల బాడీ యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలుసుకున్న తర్వాత అప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మా బాబు 1 ఇయర్ ప్లస్ కాబట్టి నేను మినిమమ్‌గా యూజ్ చేస్తాను. ఇప్పుడు మన అడిషనల్ న్యూట్రిషనల్ పౌడర్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా నేను 12 చపాతీస్‌కి తీసుకున్నాను పిండి. దాంట్లోకి 1 స్పూన్ మాత్రమే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు నార్మల్‌గా చపాతీ కోసం మనం పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ అంటించి పైన బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయండి. ఇప్పుడు నేను ఒక బౌల్‌తో క్లోజ్ చేస్తున్నాను. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో? ఇక్కడ నేను ఎగ్జాక్ట్‌గా 12 చపాతీస్ అయితే చేస్తున్నానండి. మేమైతే ఎప్పుడు ఇంట్లో చపాతీస్ చేసుకున్నా లేయర్స్ లాగానే చేసుకుంటాము. మీలో మాక్సిమం ఇలాగే చేస్తుండొచ్చు. కానీ ఇలా చేయడం తెలియని వారి కోసం ఈ వీడియో. ఫస్ట్ ఒక్కొక్క బాల్‌ని ఇలా చిన్న చిన్నగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక్కొక్క బాల్ మీద 3-4 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక్కొక్క దాని మీద కొద్ది కొద్దిగా పిండి వేస్తూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొకసారి సేమ్ అదే ప్రాసెస్ చేస్తూ ఇంకొక ఫోల్డ్ అయితే చేయాలి.
ఇక్కడ పిండి ఎందుకేసానంటే, మనం ఓవరాల్‌గా చపాతీని ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు కింద ఏమి అంటుకోకుండా ఫాస్ట్‌గా ఇలా రొటేట్ అవ్వడానికి కింద పిండి వేశాను. ఈ చపాతీని ఇప్పుడు పెనం మీద వేసేటప్పుడు ఎక్సెస్ ఏమన్నా పిండి ఉన్నట్లు అనిపిస్తే ఇలా దులిపేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీని ఎలా రోస్ట్ చేస్తామో అలాగే ఒక్కొక్క సైడ్ కొద్ది కొద్దిగా ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ అటు ఇటు నీట్‌గా రోస్ట్ చేసుకోవాలి. ఇంతే అండి. చూసారుగా మన అప్‌గ్రేడెడ్ చపాతీ ఎలా తయారు చేశానో. ఇప్పుడు మనకు నచ్చిన కర్రీ కాంబినేషన్‌తో సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ బెండకాయ ఫ్రైతో కంబైన్ చేస్తున్నాను. చూసారుగా, ఇలా మనం హెల్తీ ఫుడ్ అంటే సెపరేట్ ఎక్స్‌పెన్సివ్ రెసిపీస్ అవసరం లేదు. మన రెగ్యులర్ ఫుడ్ ఐటమ్స్‌లోనే స్మాల్ చేంజ్ చేస్తే చాలు. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. ఈ ట్రిక్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.